హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇంకో మంచి కథ విందాం ఇవాళ. పూర్వం కౌసంబి రాజ్యంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు. అతను అస్తమానము బ్రాహ్మణ మంత్రి కొడుకుతోనూ వైశ్య కోశాధికారి కొడుకుతోనూ తిరిగేవాడు. వాళ్ళు ఆప్తమిత్రులుగా ఉంటూ వినోదాలతోనూ క్రీడలతోనూ ప్రసంగాలతోనూ కాలక్షేపం చేసేవారు. ఈ సాంగత్యం వలన రాజకుమారుడికి విలువిద్య కానీ, కత్తిసాము గాని, గజ ఆరోహణలు కానీ, ఇతర క్షత్రియ విద్య కొంచెం కూడా నేర్చుకోలేదు. ఒకనాడు రాజు తన కుమారుడిని రాజవిద్యలు ఏవీ నేర్వలేదు, రాజరికం ఎలా చేస్తావు అని అడిగాడు. ఈ మాట అనిపించుకున్నందుకు రాజకుమారుడు చాలా నొచ్చుకొని తన మిత్రులతో ఇలా అన్నాడు. దానికి వారి స్నేహితులు, మా తండ్రులు కూడా మమ్మల్ని ఇలాగే తప్పుపడుతున్నారు. ఇప్పుడు నీకు కూడా అలాంటి అవమానమే జరగడం చూసి అందరికీ దుఃఖంగానే ఉన్నది అన్నారు. రాజకుమారుడు ఇలా అన్నాడు. అవమానం జరిగిన చోట నిలవరాదు. మన ముగ్గురుని పెద్దవాళ్ళు అవమానించారు. మనం ఎటైనా వెళ్ళి మన మీద వచ్చిన ఆరోపణలు అసత్యమని నిరూపిద్దాం. ఇందుకు మిగిలిన ఇద్దరు సరే అన్నారు. అయితే ముగ్గురు చాలాసేపు ఆలోచించి కోశాధికారి కొడుకు ఇలా అన్నాడు. ధనం లేక మనం ఏది సాధించలేం. మనం రోహణ పర్వతం మీదికి వెళ్దాం. అదృష్టం ఉంటే అక్కడ మనకు ఎంతో విలువైన ఇంద్రనీలమణులు దొరకవచ్చు. వాటితో మన ఆశయాలన్నీ సిద్ధిస్తాయి. ఇందుకు మిగిలిన ఇద్దరు ఒప్పుకున్నారు. పుష్కలంగా ధనం తీసుకొని రోహణ పర్వతానికి ప్రయాణమయ్యారు. అదృష్టం కొద్దీ వాళ్ళ శ్రమకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వెలలేని ఇంద్రనీలమణి దొరికింది. అరణ్య మార్గం క్షేమకరం కాదు కదా, మనం ఈ రత్నాలతో ఎలా తిరిగిపోవడం అని ఆలోచించారు. అప్పుడు మంత్రి కొడుకు, దీనికి ఉపాయం నేను ముందుగానే ఆలోచించాను. మనం మన రత్నాలను అన్నం ముద్దలలో పెట్టి మింగేద్దాం. అవి మన పొట్టలో భద్రంగా ఉంటాయి. వాటిని ఏ దొంగలు వెతికి తీసుకోలేరు. మనం ఎల్లుండికి రత్నపురం చేరుతాం. అక్కడ మనం ఆముదం తీసుకుని రత్నాలను ఎలికి తెప్పించుదాం అన్నాడు మంత్రి కొడుకు. మిగిలిన ఇద్దరికి ఈ ఉపాయం నచ్చింది. ముగ్గురు వాటిని మింగేశారు. సుబుద్ధి అనేవాడు ఈ ముగ్గురికి కనపడకుండా ఒక పల్లపు ప్రదేశంలో ఉండి మంత్రి కొడుకు మాటలు విన్నాడు. ముగ్గురు ఇంద్రనీలాలు మింగడం చూశాడు. వాడు కూడా రత్నాల కోసం ఆ కొండకు వచ్చాడు. సుబుద్ధి ఇలా ఆలోచించాడు. వీళ్లతో ప్రయాణం చేసి రాత్రిపూట వీళ్ళు గాఢ నిద్రలో ఉండగా ముగ్గురి పొట్టలు కోసి 3 మనులు తీసుకోవాలి. ఇలా అనుకొని దారి మార్గంలో సుబుద్ధి వాళ్ళతో, మిత్రులారా, ఈ భయంకరమైన అరణ్యాన్ని ఒంటరిగా దాటాలంటే భయంగా ఉన్నది. మాది రత్నపురం. దయచేసి నన్ను మీ వెంట రాణిస్తారా అన్నాడు. వారు సరేనన్నారు. ఆ అరణ్యం మధ్యన ఒక దొంగల నాయకుని ఇల్లు దారిలోనే ఉన్నది. వాడి దగ్గర అనేక పక్షులు ఉన్నాయి. అందులో ఒక పక్షికి దారిన వెళ్ళే వారి రహస్య విషయాలు తెలుసుకునే అద్భుత శక్తి ఉంది. ఆ నలుగురు దొంగల నాయకుని ఇంటి ముందు నడుస్తుండగా ఆ చిలుక గొంతు చించుకొని అరిచింది. ఆ వెళ్ళే వాళ్ళ దగ్గర రత్నాలు ఉన్నాయి ఆ చిలుక చెప్పింది. వాళ్లను పట్టుకుని దొంగల నాయకుడి దగ్గరకు తెచ్చారు. వారిని సోదా చేస్తే అతనికి ఏమీ దొరకలేదు. నలుగురిని వదిలిపెట్టారు. వారు వెళ్ళిపోతుంటే చిలుక మళ్ళీ అరిచింది. నాయకుడు మళ్ళీ వాళ్ళను మరింత శ్రద్ధగా సోదా చేశాడు. అతనికి ఏమీ దొరకలేదు. అతను వాళ్ళను మళ్ళీ వదిలేశాడు. వారు పోతుంటే చిలుక ఈసారి మరింత బిగ్గరగా అరిచింది. నాయకుడు వాళ్ళను మళ్ళీ పిలిపించి, మీ వద్ద మనులు ఉన్నాయని ఈ చిలుక చెబుతున్నది. అవి ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు. వారు, మా వద్ద మనులుంటే మీరు సోదా చేసినప్పుడు దొరుకుతాయి అన్నారు. ఈ చిలుక పదే పదే చెబుతున్నది కనుక మీ ఒంటిపై లేవు కనుక మీరు మింగి ఉంటారు. ఇప్పుడు చీకటి పడుతున్నది. రేపు ఉదయమే మీ పొట్టలు చీల్చి మనులున్నాయో లేదో చూస్తాను అంటూ వారిని బంధించాడు దొంగల నాయకుడు. ఆ రాత్రి సుబుద్ధి ఇలా ఆలోచించాడు. రేపు ఉదయం ఈ దొంగ మిగిలిన ముగ్గురి పొట్టలు చీల్చి అందులో మనులున్న సంగతి గ్రహించిన మీదట నా పొట్టలో కూడా ఒక మని ఉంటుందన్న ఆశతో నన్ను కూడా చీల్చుతాడు. ఎలాగూ నా చావు తప్పదు. బుద్ధిమంతులు తమ చావు తప్పదని తెలిసినప్పుడు ఎవరికైనా మేలు చేసి ఉత్తమ లోకాలు సంపాదించుకుంటారు. అందుచేత రేపు ఉదయం దొంగల నాయకుణ్ణి మొదట నా పొట్టనే చీల్చనిస్తే మిగిలిన ముగ్గురు బతికిపోతారు. నా పాపాలన్నీ పరిహారమై నా కీర్తి ఇహంలోనూ పరంలోనూ వ్యాపిస్తుంది అనుకొని మిగిలిన ముగ్గురికి తన ఎత్తు వివరించాడు. వాళ్ళు కృతజ్ఞతతో అతన్ని కౌగిలించుకొని మళ్ళీ కృతజ్ఞత చెప్పుకున్నారు. తెల్లవారగానే దొంగల నాయకుడు నలుగురిని పిలిపించాడు. అప్పుడు
సుబుద్ధి దొంగల నాయకుడితో, నా కళ్ళ ముందు నా సోదరుల పొట్టలు చీల్చడం నేను భరించలేను. నా యందు అనుగ్రహం ఉంచి ముందు నా పొట్ట చీల్చు అన్నాడు. దొంగల నాయకుడు ముందు అతని పొట్టనే చీల్చేసరికి ఎంత వెతికినా అతనికి అందులో ఏమని దొరకలేదు. అది చూసి దొంగల నాయకుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, అయ్యో చిలుక మాట నమ్మి ధనాశతో ఎంత పాపపు పని చేశాను అనుకొని మిగిలిన ముగ్గురిని విడిచిపెట్టేశాడు. ఆ ముగ్గురు క్షేమంగా రత్నపురం చేరి ఒక సత్రంలో బస చేసి ఆముదం తాగి తమ మనులను తిరిగి పొందారు. కోశాధికారి కొడుకు వాటిని ఆ నగరంలోని వర్తకులకు అంతులేని ధనానికి అమ్మి ఆ డబ్బంతా రాజు కొడుకు ఇచ్చారు. ఆ సమయంలో రత్నపురాన్ని ఏలుతున్నవాడు ఒక రాజద్రోహి. వాడు రాజవంశాన్ని నిర్మూలించి రాజ్యం కాజేసి ప్రజాకంటకుడిగా పాలిస్తున్నాడు. వారు ముగ్గురు పొరుగు రాజ్యానికి వెళ్లి చతురంగ బలాలను సమకూర్చుకున్నారు. ఈ సైన్యంతో వారు రత్నపురం మీద దండెత్తి రత్నపురాన్ని చేజిక్కించుకున్నారు. రాజకుమారుడికి వైభవంగా రాజ్యాభిషేకం జరిగింది. అతను పొరుగు రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. తరువాత అతను రాజ్య కార్యాలను తన ఇద్దరు మిత్రులకు అప్పగించి తన భార్యతో సుఖసౌఖ్యాలలో తేలిపోయాడు. రాజభవనంలో ఒక పెంపుడు కోతి ఉండేది. రాజు దానిని చూసి ముచ్చటపడి తన అంగరక్షకుడిగా నియమించాడు. ఆ కోతి దర్పంగా అతని కత్తి పట్టుకొని నడుస్తుంటే అందరూ విరగబడి నవ్వేవారు. రాజోచితమైన భోజనాలతో ఆ కోతి చక్కగా తయారైంది. రాజుకు ఆ కోతి మీద అమితమైన ఆప్యాయత, విశ్వాసం ఏర్పడి దానికి ఒక సొంత ఖడ్గం ఏర్పాటు చేశాడు. రాజభవనం సరసన ఒక అందమైన తోట ఉండేది. అందులో రకరకాల పూలు, పళ్ళు ఉండేవి. ఒక శీతాకాలపు వెన్నెల రాత్రి పూల మొక్కల మధ్య వ్యాహ్యాలి చేద్దామని రాజు రాణి ఆ తోటలో ప్రవేశించారు. పరివారమంతా తోట ద్వారం వద్ద ఆగిపోయింది. కానీ కోతి మాత్రం వారి వెంట ఉన్నది. చాలాసేపు వెన్నెలలో పూల సౌందర్యం చూసి ఆనందించి రాజదంపతులు ఒక పొదరింట ప్రవేశించారు. రాజు కోతితో, నేను నిద్రపోతాను, నిద్రపోయేటప్పుడు ఏమీ హాని కలగకుండా చూస్తూ ఉండు అని నిద్రపోయాడు. తర్వాత కొంతసేపటికి రాణి కూడా నిద్రపోయింది. కోతి మాత్రం కత్తి భుజాన పెట్టుకుని నిలబడింది. కొంతసేపటికి పూల మధ్య తిరుగుతున్న తుమ్మెద ఒకటి రాజు తల మీద వాలింది. ఇది చూసి కోతి మండిపడి, నేనిక్కడ ఉండగానే ఈ కీటకం రాజు తల మీద వాలటానికి సాహసిస్తుందా అనుకొని చేత్తో తోలేసింది. కానీ అది మళ్ళీ ఎగిరి వచ్చి రాజు తల మీద వాలింది. కోతి దాన్ని ఎన్నిసార్లు తోలినా అది మళ్ళీ మళ్ళీ వచ్చి రాజు తల మీదనే వాలుతున్నది. కోతి కోపం పట్టలేక, ఉండు నీ పని చెబుతా అంటూ తన చేతిన ఉన్న బరువైన ఖడ్గం ఎత్తి బలంగా తుమ్మెదను కొట్టింది. ఆ దెబ్బకు రాజు తల రెండుగా చీలిపోయి రాజు ఆ క్షణంలోనే మరణించాడు. ఆ కేకకు రాణి లేచి కోతితో, పాపి, నీ మీద ఎంతో విశ్వాసం ఉంచిన రాజును ఇలా చేశావేం అని అడిగితే కోతి జరిగినదంతా చెప్పింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మూఢుడైన మిత్రుడి కన్నా వివేకి అయిన శత్రువు మేలు. రాజును చంపుదామనుకున్న శత్రువు వివేకి కావడం చేత రాజు ప్రాణాలు కాపాడాడు అరణ్యంలో. ఆ రాజే బుద్ధిలేని మిత్రుడైన కోతి చేత చనిపోయాడు అంతఃపురంలో. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.